కష్టపడి పనిచేశాడు. 22 సంవత్సరాలు కష్టపడినే జీవించి అది మా నాన్నడు మా పెద్ద ఆయన ఫోటోలు అన్నీ ఉంటాయి. అన్ని ఆయన లేదు, ఆయన ఫోటో లేదు, ఏమీ లేదు, పెళ్లి కాలేదు. అప్పుడు ఆ సందర్భంలో మా చిన్నవాడి కుమార్తె వెళ్ళింది. వెంటనే మళ్ళా గట్టి వచ్చిందని చెప్పి అనుకున్నారు. అనుకుంటే వాళ్ళేమో మరి ఉంచుకోవాలో లేదా అన్నట్టుగా ఆలోచన పడ్డారు. కానీ దేవుడికి వచ్చాక నాకు మనసు కలిగింది. ఆయన మీద ప్రేమ, ఆయన పేరు లేదు, ఫోటో లేదు, ఏమీ లేదు. ఆయన అంటే గుర్తుండాలి మనకి. ఒక పేరు పెట్టి మనం పేర్చుకుంటాం ఉన్నకాలం. ఆయన లోకి అయితే మా తాతగారు 4 తరములు నమ్ముకున్నాడు కోవు ద్వారా దగ్గర. అందుకని ఆయనకి లోకయ్య పేరుంది. వైద్యుడు, బోధకుడు 2 పనులు చేశాడంట ఆయన. ఆ వారసత్వం మాకు దేవుడు ఇచ్చాడు. మా నాన్నగారు బోధకుడు కాదు కానీ ఆయన అంగీకరించేవాడు, వినేవాడు. అలాగే దేవుని దైవం మాకు అర్థించేది. ఎట్లా ఉండగా మరి దేవుడు లేకుండా పోయింది అని చెప్పి దిగులు బాధపడి ప్రార్థన చేశారు. దేవా మరి ఈ అబ్బాయి పిల్లలందరూ కలిగారు కదా, అందులో అలా పేరు పెట్టుకున్నారు. అది పేరు పెట్టుకుని మొత్తమే నేనే పెట్టేసుకున్నాను. ఈ అబ్బాయికి మగ పిల్లలు పుడితే ఆ అబ్బాయికి లోకయ్య అనే పేరు పెట్టుకోవాలి అనే ఆలోచన పెరిగి దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ దేవుడు అంగీకరించాడు. నిజమైన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇతరుల గురించి నేను మా పిల్లలు నా ఎవరి గురించి చేయలేదు, తన గురించే చేశాను. అలాగే దేవుడు అనుగ్రహించాడు. అదే సమయంలో మళ్ళీ ఆ నెలలోనే ఆ పిల్లలు కూడా జబ్బు వచ్చింది. అది దిగి అది చాలా ప్రాణపాయం చనిపోద్దామని అనుకున్నాం. కానీ దేవుడు అక్కడ ఉన్న స్థానిక సంఘం మా ఊళ్ళో ఫోన్ చేశాడు. అంటే అమ్మాయికి ఇట్లా వచ్చింది. సరే, సంఘం అక్కడ స్థానిక సంఘం ఉంది. మీరు వెంటనే స్థానిక సంఘాన్ని తెలియపరిచి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే చేశాడు. మేము ప్రార్థన చేశాం. అక్కడ మానవుడు ఇప్పుడు అయింది. ఈ పిల్లవాడు మొత్తం మీద అనుకోవాలి రీతిలో ఆ గుర్తులన్నీ ఆకులు గుర్తులు కాపాడుతాం. అంటే కదలేక అట్లా మొత్తం మీద మా ప్రార్థన చేస్తానే ఉన్నాం. ఈ దినమున ఆ ఎవరి పుట్టడం జరిగింది. ఉదయం పుట్టాడు, బాగుంది, అందరూ వార్తలు విన్నాం. కానీ విచిత్రమైన శాంతి ఏంటంటే మా పెద్ద అబ్బాయి కోళ్ళు ఇద్దరు 10 గంటలప్పుడు గుంటూరు నుంచి నర్సరావుపేట వేస్తున్నారు. అక్కడ ఆర్టీసీ బస్సు వస్తూ ఉంది. వీటి నుంచి వెళ్తూ ఉన్నారు. సడన్గా మరి ఆ విధంగా యాక్సిడెంట్ అయింది. కొంచెం తీసుకెళ్ళినా అంతలో లేకపోతే పడిపోయింది. వెయిట్ చేసుకోలేదు. ఒక సంతోషకరమైన వార్త, ఒకటే దుఃఖకరమైన వార్త. దేవుడు లేదన్నమాట. కానీ దేవుడు వాళ్ళకి ఏ అపాయం లేకుండా అసలు అప్పులు చూస్తే ఏ అపాయం లేకుండా క్షేమం కాబట్టి ఈ దినమున ఈ గొప్ప కార్యాలు
గర్వించాడు. అందువల్ల శక్తి ఉన్నా లేకపోయినా వచ్చి ఆయన బయట కూడా పేరు పెట్టాలి. అందరి పేర్లు పెట్టారు, ఇక్కడే పేరు పెట్టాలి అనే ఉద్దేశంతో రావాలి. అది కారణం. కాబట్టి దేవుడు గొప్ప మేలు చేస్తాడు, మనం మర్చిపోతాం. ఆ మేలు గుర్తు ఉంటే నిజంగా క్రైస్తవుడికి జీవితంలో ఓర్పు వాడు ఏమీ ఉండదు. అంటే దేవుడు మనం కోరుతుంటాం ఆశ్చర్యకరంగా. మరి ఇంకొక విషయం ఏంటంటే గృహం లేదు, అందరికి గృహాలు ఉన్నాయి, మరి మానవాళ్ళకి గృహం లేదు. పిల్లలు వచ్చి 4 రోజులు కూర్చోవాలి ఉండాలంటే దాములు వచ్చి 6కి పోయి కొడుకోవడం, 7కి పోయి. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా మరి ఈ సంవత్సరంలో గృహం దేవుడు ఇచ్చాడు. 4 రోజులు పిల్లలు వచ్చి విషయాలను తిరుగుతా, చెట్ల తాగుతా, ఆడుకుంటూ పాడుకుంటూ పెద్ద సందడి. దేవుడు అనుకోకుండా మనం ఏది సాధించామో అది దేవుడు ఎప్పుడు కావాలని అనలేదు. కానీ మనసులో ఆ కోత అయితే ప్రేమైన వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే దాని వెంబడి మరణం కూడా వచ్చింది. వెంబడి నాకు బయట మరణమైనటువంటి వ్యాధి, అదే జబ్బు రావడం, దేవుడు మనకు కనికరించి మరి కొంత ఆశించి మళ్ళా ఈ మధ్య ఉండడానికి బ్రతకడానికి దేవుడు కూర్చుంటాడు. అప్పుడు పెట్టాలనుకోని అది పెట్టిన ప్రాణం. కాబట్టి ఎంత విచిత్రం, గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అది అయితే దేవుడు అనుకోవాలిగా మనం ఉండాలి. ఉన్నప్పుడు మన ఏ కొరత అనేది లేకుండా చేస్తాడని నేను నా నమ్మిక. దేవుని పిల్లలు ఆయన మీద వ్యక్తిగా నమ్మిక విశ్వాసం ఉంటే జీవితంలో కొరత అనేది ఉండదు, చేయమే కానీ అపజయం లేదని నేను గ్రహించు. కాబట్టి దేవుడు కలిగినట్లుగా జీవితాంతం వరకు మనం ఆయన చేయలేని పని ఏంటంటే మరి రక్షణ పాత్రలను చేకూర్చుకొని యెహోవానామమున జీవితాంతమైనా ప్రార్థించేవారు ఉంటే నేను చెప్పిన గ్రహించి తెలియవస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ముఖ్యమైన కారణం తీసుకో తీసుకో, అక్కడ నిలబడు, నాన్న ఎత్తుకోలేడు. పట్టుకో, అయ్యాడు చాక్లెట్లు పట్టుకోవడా రికార్డ్ అవుతా ఉంది. ప్రార్థించి నిరీక్షించిన విధంగా కొంచెం సుహాస్ అని పేరు కోరుతూ ఉన్నారు. నేను పెట్టుకున్నది దానికి ఒక కలిపి సుహాస్ అని పేరు. సుహాస్ అనే పేరు. కాబట్టి నేను కూడా మాడదాను. ప్రార్థన దైవ తండ్రి, ప్రేమ ప్రభువా,
పరిశుద్ధుడా యేసునాయన ఈ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసేవాడు నాయన మా జీవితాలు నువ్వెంతో ధన్యం చేశారు. నిజంగా మాలో ఏ మంచి లేదు, ఏ మంచి లేదు. మమ్మల్ని ప్రేమించి ఎంతో కాలంగానే నీ గొప్ప రక్షణ మాకు అనుగ్రహించి ఆ రక్షణలో కొనసాగుతూ వర్ధిల్చు ఎంతగా మాకు వేదనిచ్చావు ఆయన. ఆమె బట్టి స్తోత్ర అందరికీ బిడ్డలను కలిగజేసిన చూపిస్తున్నాం. వారిని భద్రపరిచి వారందరూ రక్షించబడిన వారికి చేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ చిన్న బిడ్డ విషయంలో మీరు ఎంతో కృప చూపి నాయన కుమార్తెని వారి కుమారుని వారికి అనుగ్రహించారు. ఈ స్తోత్రం ఈ సంవత్సర కాలం నిలువగా మీ సన్నిధికి తీసుకుని వచ్చి నిలువైన వారు సంఘం ఎదుట నాయన మరి నామకరణ పెట్టు ఉండగా దీవించండి. వర్తించి దీవించి ఆశించిన రీతిలో బాగుగా పనిచేసి నాయన నీకు మంచి మహిమ ఘనత తెచ్చేవారుగా చేయి. అలాగా తల్లిదండ్రులను ఆశీర్వదించి వారు ఆ బిడ్డలను చక్కగా పెంచి గొప్పవారిగా చేసేలాగా చేయమని జీవించమని ఈ దినమున అది ఒక సుహాస్ అనే పేరు పెట్టుకోగా జీవించి అలాగా మరి కృపదర్శి యేసునామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. పంచేటప్పుడు ప్రార్థన పెట్టాలి. ప్లేట్లు పెట్టండి కొత్తగా. వారికి సెలవులు లేవు. ఆశ్చర్యకరంగా సెలవులు మధ్య జాగ్రత్తలు ఈ అనుకునే రీతిలో వాళ్ళు కూడా నమ్మకలేదు. దేవుడు కొడ చేయబాక కొడ చేయబాక Mày